రేపమాప కేజ్రీవాల్ బయటకు వచ్చేస్తాడు. 10వ తారీఖు ఏమో వాయిదా ఉంది. ఆ రోజునికి బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈలోపు జరుగుతుంది. ఒక పక్కన ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి జైల్లో ఉంటే ఆ యాక్టివిటీస్ అన్నీ ఏమైపోతాయి, ఆగిపోతున్నాయి. ఇలాంటి దశలో అక్కడ పనులు జరగటానికి ఆయా శాఖల మీద బాధ్యత ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరు నాయకత్వం లేదు అక్కడ. అప్పుడు ఏ నాయకత్వం లేనప్పుడు ఏ మొగుడు లేకపోతే అత్త మొగుడే దిక్కంటారు, అక్క మొగుడే దిక్కంటారు కదా, అట్లాగా ఇక్కడ వ్యవహారం రంగంలోకి వచ్చింది. అదే ఇప్పుడు కీలకమైనటువంటి విషయం. ప్రస్తుతం ఏంటయ్యా అంటే కేజ్రీవాల్కి ప్రభుత్వం మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు ఎక్కువ ఇస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి మెంబర్స్ని అపాయింట్మెంట్ చేసే అథారిటీ ఏది బోర్డుల్లో కమిషన్లలో సభ్యులని అపాయింట్ చేసే అధికారాన్ని ఇస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే రాష్ట్రపతి గారు సంతకం పెట్టారు. తద్వారా ముఖ్యమంత్రి కంటే పవర్స్ లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి వెళ్ళిపోతాయి. ఇది కేజ్రీవాల్కి అనూహ్య పరిణామం. బీజేపీ కేజ్రీవాల్ వేసిన ఎత్తుకు వేసిన పై ఎత్తు.